అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ రైట్, ఫస్ట్లీ అందరికీ నమస్తే. హాయ్ హలో నమస్తే అదర్ దిస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో గత కొన్ని రోజుల నుంచి మన ఛానల్లో ఏం వీడియోస్ వస్తున్నాయి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈరోజు ఆ బెట్టింగ్ యాప్స్ కోసం అయితే మన వీడియో కాదు. ఈరోజు ఒక వెరీ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే ఇది Insta360 X4. ఇది మన భయ్య బెట్టింగ్ యాదవ్ అదే ఆ షాప్లోకి పోయి ఇట్లా పెట్టేసి ఇప్పుడు నేను కెమెరా కొనడానికి పోతున్నాను. ఈ కెమెరా కొనడానికి నేను దీంట్లో పెట్టేసి సంపాదించడానికి చెప్పి కాదు. ఈ కెమెరా ఒకవేళ మీరు కూడా సంపాదించాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో రైడ్ విత్ విజయ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది. దాన్ని ఫాలో చేయండి. ఫాలో చేసి లైఫ్ అనే గేమ్ ఉంటుంది అనమాట. ఆ గేమ్ని ఆడాలి, కష్టపడితే ఇట్లాంటి కెమెరా మీకు కూడా వస్తుంది. ఇది స్పెషల్లీ క్రియేటర్స్కి. కాకపోతే ఎవరైతే ట్రావెల్ చేస్తారో, నార్మల్గా సోలోగా చాలామంది ట్రావెల్ చేస్తుంటారు కదా, సోలోగా ట్రావెల్ చేసేటోళ్ళకి వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ తీయాలనుకుంటే వాళ్ళతో పాటు ఎవరు ఉండరు. సో అట్లాంటి టైంలో ఇట్లాంటి కెమెరా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కెమెరాని అన్బాక్స్ చేసి ఈ కెమెరా ఎట్లుంది ఏం సంగతి అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాకు తెలిసి మన ఆడియన్స్కి ఒకరిని వేసుకుంటే మస్తు ఎంటర్టైనింగ్ ఉంటుందని చెప్పి అప్పుడప్పుడు ఒకరిని వేసుకోకుండా కూడా ఇట్లాంటి ప్రోడక్ట్స్ మీద కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది. ఇంతకుముందు వేరే వాళ్ళని వేసుకుంటే ఎంతైతే ఇంట్రెస్ట్ చూపించారో అదే ఇంట్రెస్ట్ తోటి ఈ వీడియో చూడండి. అదే ఇంట్రెస్ట్ తోటి కింద కమెంట్స్ ఎట్లయితే చేసిరో 200 300 అదే ఇంట్రెస్ట్ తోటి కమెంట్స్ చేయండి, లైక్ చేయండి. బాగుంటుంది. బైక్ మీద వండి లేకుంటే బస్లో వండి ట్రైన్లో వండి ఎట్లనన్నా వండి మిమ్మల్ని మీరు షూట్ చేసుకోవాలనుకుంటే దీనికంటే వేరే కెమెరా ఏది పనికిరాదు. Insta360 ఇండియా మనకి 3 ప్రోడక్ట్స్ని పంపించింది. సో ఇక్కడ కనిపిస్తున్నాయి 3 ప్రోడక్ట్స్. ద ఫస్ట్ ప్రోడక్ట్ ఈస్ వైబ్రేషన్ డాంపర్. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. అండ్ ఇది సెల్ఫీ స్టిక్, ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్. Insta360 వాళ్ళ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది పెడితే ఈ స్టిక్ ఏదైతే ఉంటుందో కెమెరాలో మాయమైపోతుంది. ఎలా అన్నా చూపిస్తాం మీకు కొంచెంసేపట్లో. చలో లెట్స్ అన్బాక్స్. సో హియర్ ఇస్ ఇట్, Insta360 X4. ఆల్రెడీ నా దగ్గర Insta360 X3 కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు నీ దగ్గర 2-3 కెమెరాలు ఉన్నాయి కదా, ఏం చేసుకుంటావు, ఆ కెమెరా ఇచ్చొచ్చాయి అని చెప్పి. ఇది నా కష్టార్జితం బ్రో. ఎంత కష్టపడితే ఈ కంపెనీ నాకు కెమెరా పంపిస్తుంది. దాన్ని నేను అమ్ముకోవాలనుకున్నా, వేరేలోకి ఇవ్వాలనుకున్నా ఎంత బాధగా అనిపిస్తుంది ఆలోచించండి. సో ఇది నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఎవరికి అమ్మదలుచుకోలేదు. ఈరోజు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈ Insta360 మళ్ళీ నాకు వచ్చింది. బికాజ్ ఆఫ్ ద హార్డ్ వర్క్, బికాజ్ ఆఫ్ ద సపోర్ట్. అండ్ చలో ఈ బాక్స్లో ఏముందంటే, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ Insta360 కెమెరా ఇట్సెల్ఫ్ ఉంది. స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. సో లెట్స్ అన్రాప్ ద స్టిక్కర్స్. ఇట్లాంటి Insta360 కెమెరాస్కి లెన్స్ వెరీ ఇంపార్టెంట్. సో లెన్స్ని చాలా చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం యూజ్ చేసేటప్పుడు. లెన్స్ పైన ఏమైనా గీతలు పడితే అంతే అయిపోయి. ఆహా, వెరీ వెరీ హ్యాపీ. ఇట్లా స్టిక్కర్లు వీక్తుంటే ఏదో తెలియని సంతోషం ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది అట్లా సంతోషం? వెళ్ళా వెళ్ళింది ఇగో. And the last sticker on the screen. Insta360 X3 ఉంది. దాన్ని ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్లీ దీని కెమెరా చాలా అప్గ్రేడ్ చేసిరు. అండ్ ఇది ఇప్పుడు 8K 30 FPS దాకా రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు నేను కెమెరా ఎప్పుడైతే చేతిలో పట్టుకున్నానో ఐ కెన్ ఫీల్ ఈ కెమెరా చాలా రగ్గడ్గా ఉంది. ఎందుకంటే Insta360 ఇట్లాంటి కెమెరాస్ యూజ్ చేస్తుంటే కింద పడుతూ ఉంటుంది. కింద పడ్డప్పుడు కెమెరాస్ ఈజీగా డ్యామేజ్ అయితే, లెన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అండ్ దాని ప్రొటెక్షన్ కూడా దీన్ని యాడ్ చేసింది. అదే కాకుండా దీని బ్యాటరీ లైఫ్, సో ఇక్కడ దీని బ్యాటరీ ఉంటుంది. సో ఈసారి దీని బ్యాటరీ కూడా పెంచింది అనమాట. 2290 mAh బ్యాటరీ ఉంది. సో పెద్ద బ్యాటరీ, మోర్ లైఫ్, ఎక్కువసేపు మనం రికార్డ్ చేయొచ్చు. సైడ్ డోర్స్ కూడా మొత్తం ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఈ కెమెరా మనం స్ట్రైట్గా సముద్రం లోపల కూడా తీసుకోవచ్చు. వర్షం పడుతున్నప్పుడు కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ వైర్లెస్గా రికార్డ్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ కెమెరాలో మనము ఆడియో అనేది వైర్లెస్గా రికార్డ్ చేయొచ్చు. సో ఎలాంటి మైక్స్ అవి ఏం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ డోర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వర్షం పడ్డా సరే వైర్లెస్గా ఆడియో రికార్డ్ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో 360 కాకుండా సింగిల్ లెన్స్ మోడ్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి అనేది మీకు కొంచెం సేపట్లో చూపిస్తాను. బాక్స్ లోపల ఏమున్నాయి అసలు? చాలా కవర్స్ ఉన్నాయి. వావ్. సో Insta360కి ఒక చిన్న కవర్ ఇచ్చిరనమాట. ఇది కొంచెం మంచి ఫీలింగ్ రావడానికి, వెనకాల సైడ్ నుంచి పెట్టడానికి. ఇట్లా
లైక్ దిస్, ఒక చిన్న గార్డ్, చిన్న ప్రొటెక్షన్ లాగా. అండ్ అదే కాకుండా దీంట్లో మనకి దీని ఛార్జింగ్ కేబుల్ ఉంది, టైప్ సి టు టైప్ సి డేటా కేబుల్. దిస్ డేటా కేబుల్. అండ్ ఈ కెమెరాని సేఫ్గా పెట్టడానికి ఒక పౌచ్, జస్ట్ లైక్ దట్. ఇట్ ఈస్ సేఫ్. ఈ Insta360 ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం? ఈ లెన్స్ ఉంది కదా, ఈ లెన్స్ నార్మల్గా మనం ఈ Insta360 కెమెరా లెన్స్ అయితే ఉంటుందో అది బయటకు ఉంటుంది. సో మనం ఎప్పుడైతే టేబుల్ పైన ఇట్లా పెడతామో లెన్స్ అనేది టేబుల్ని కాంటాక్ట్ అయి ఉంటుంది, టేబుల్ని అంటుకొని ఉంటుంది. సో దీనిపైన రాళ్ళున్నా, చిన్న మట్టున్నా, దుమ్మున్నా మనం అనుకోకుండా కెమెరా ఇట్లానే తీసినా దీనిపైన గీతలు పడతాయి. దీనిపైన ఒకసారి గీత పడితే ఈ లెన్స్ చేంజ్ చేయాలంటే, ఇప్పుడు ఈ కెమెరా షూట్ చేస్తుంది కాబట్టి ఈ కెమెరా ఈ లెన్స్ నుంచి చూస్తుంది. దీనిపైన గీతలు పడితే మనకి ఏదైతే మనం షూట్ చేస్తుంటామో అది క్లియర్గా రాదు. సో దానికోసమే ఈ లెన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫైనల్లీ Insta360 ఇలాంటి ఒక లెన్స్ గార్డ్ని ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ కెమెరాతో పాటు పంపించారు. వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ప్రైస్. ఈ కెమెరా అవుతుందో ఆ ప్రైస్లోనే వస్తుంది. ఇది కూడా నాకైతే అయితే మస్తు యూస్ఫుల్ అనిపించింది. బికాస్ నేను ఆల్రెడీ ఇట్లాంటి ఆఫ్టర్ మార్కెట్వి కూడా వేయించిన తర్వాత కూడా వాటి వల్ల ఏం లాభం లేదు. వాటి వల్ల క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయింది. సో ఇవి ఎలా ఉన్నాయో చూడాలి, టెస్ట్ చేసి ఎలా ఉన్నాయో ఏం సంగతి అనేది చెప్తా. ఆఫ్టర్ మార్కెట్వి గమ్తో వస్తుండే, అవి ఎట్లా అంటే ఇక్కడ స్టిక్ చేసి పెట్టాలి, ఇట్లా స్టిక్ చేయాలి. కానీ ఇదేంటంటే ఒక చిన్న లెన్స్లా ఇచ్చిందనమాట. జస్ట్ దీనికి పెట్టి రొటేట్ చేస్తే సరిపోతుంది, అంతే, లాక్ అయిపోయింది. నౌ ఇట్స్ సేఫ్. వావ్, దిస్ ఈజ్ రియలీ యూస్ఫుల్. నేనైతే ఇక ఇంకెప్పుడు దిగేది దీనికి వెళ్ళి. లాక్ అయిపోయింది అండ్ దీని లెన్స్ ప్రొటెక్ట్ అయిపోయింది. సో మొన్ననే నేను నార్త్ ఈస్ట్ రైడ్ చేసేటప్పుడు చిల్కా లేక్ దగ్గర కెమెరా ఇట్లా కింద పడ్డది. దానిపైన గీత పడగానే నాకు గుండె అయిపోయినంత పని అయింది. చాలా మస్తు బాధ అనిపించింది నాకు. ఇదనమాట కెమెరా గురించి. సో కెమెరాని పక్కకు పెట్టి ఈ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసి చూసాం. అండ్ అవి ఓపెన్ చేసి చూసిన తర్వాత ఈ కెమెరాలో ఏమేమి స్పెషాలిటీ ఉంది, ఈ కెమెరా ఏమేమి షూట్ చేస్తానో చూపిస్తా. జస్ట్ లెట్స్ కీప్ ఇట్ సైడ్. ఇట్లాంటి కెమెరా తోటి ఇంకో కొన్ని యాక్సెసరీస్ ఉంటే మన లైఫ్ ఇంకా ఈజీ అవుతుంది. సెల్ఫ్ షూటింగ్ చేసుకునేటప్పుడు, సెల్ఫ్ షూటింగ్ అయినా సరే, క్రియేటివ్ షాట్స్ కావాలనుకున్నా సరే, ఇది Insta360 ఇన్విజిబుల్ స్టిక్. సో ఈ స్టిక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ అనిపిస్తుంది. ఊకే ఎవరిని ఏం అడగాల్సిన అవసరం ఉండదు అనమాట ఈ స్టిక్ మన చేతిలో ఉంటే. సో ఇది స్టిక్. దీనికి ఈ స్టిక్కి మనం Insta360 ఇన్స్టాల్ చేసి ఒకసారి మనం ఇట్లా పట్టుకున్నాం అనుకో, ఈ స్టిక్ కనిపించదు. ఎవరైనా మన ఫ్రెండ్ని స్టిక్ అవతల పెట్టినా మనం ఇటు సైడ్ ఉన్నాం, ఈ వీడియో మనం ఇద్దరం యూజ్ చేసుకోవచ్చు. మనోడు అటు సైడ్కి వెళ్ళి తీసుకోవచ్చు, ఇటు సైడ్కి వెళ్ళి నేను తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక బైక్ మీద ఇద్దరం పోతున్నాం అనుకోండి, ఈ స్టిక్ ఉండి నేను వెనకాల పెట్టుకుంటే వెనకాల నుంచి నా వ్యూ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్ ఎవరైనా అటు సైడ్ ఉంటే ఆ ముంగటి నుంచి అతని వ్యూ వస్తుంది. మీ ఫ్రెండ్ బండి వెనకాల ఈ స్టిక్ పెట్టేసి మీరు ఈ స్టిక్ వెనకాల నుంచి నడిపించుకుంటూ వెళ్తే సో మీది ఫ్రంట్ వ్యూ వస్తుంది, మీ ఫ్రెండ్ బ్యాక్ వ్యూ కూడా వస్తుంది. మీ ఫ్రెండ్ అని వచ్చారు, నీ వీడియోలో నేను ఎందుకు తీయాలరా అంటే, మామ నీ వీడియో కూడా నేను తీస్తే వెనకాలకెళ్ళి ఈ స్టిక్ జస్ట్ ఇలా పెట్టుకో, వెనకాలకెళ్ళి కిరాక్ షాట్ వస్తుందని చెప్పొచ్చు మనకి. సో వెరీ నెక్స్ట్ ప్రోడక్ట్, వైబ్రేషన్ డాంపర్. యాక్చువల్గా ఇది కంపెనీ పంపించింది, నేనైతే తీసుకోను, నేను ఉంటే. ఎందుకంటే ఈ కెమెరాని ఎంత బాగా డిజైన్ చేసిరంటే ఎంత వైబ్రేషన్ ఉండనియండి, మీరు ఉరకండి, దీన్ని ఎంతనైనా షేక్ చేయండి, దీంట్లోకి వెళ్ళి వచ్చే ఫుటేజ్ చాలా అంటే చాలా స్టెబుల్గా ఉంటుంది. ఒక కెమెరామ్యాన్ కూడా ఇంత స్టెబుల్ ఫుటేజ్ తీయలేడు, గింబల్ యూజ్ చేసి కూడా తీయలేరు. అంత స్టడీ ఫుటేజ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది. బట్ స్టిల్ మీరు ఏదైనా మోటార్ సైకిల్ హ్యాండిల్ బార్ పైన కానీ వెనకాల ఎక్కడైనా పెడితే అక్కడ బాగా వైబ్రేట్ అవుతుంది అనుకోండి, సో ఫుటేజ్ కాంప్రమైజ్ కావచ్చు. ఆ ఫుటేజ్ కాంప్రమైజ్ కాకుండా వీళ్ళు ఒక వైబ్రేషన్ డాంపర్ని తయారు చేసారు. వావ్, దిస్ ఇస్ ఎలా ఓపెన్ చేయాలి అసలు దీన్ని? ఓహో ఇంతేనా ఇది? నేను ఇక్కడ చూసి వైబ్రేషన్ డాంపర్ ఎంత పెద్దగా ఉంటుందని చెప్పి అనుకున్నా, అది ఇంతనే ఉంది, అది ఈ హోల్ ఉంది. నేను అరే ఏంది ఏడికెళ్ళి ఓపెన్ చేయాలా అని చెప్పి చూస్తే ఇట్లా పీకడమే. అన్బాక్స్ చేసిన తర్వాత ఇంతకుముందు ఇన్ని బాక్సెస్ ఉండే కదా, అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత వైబ్రేషన్ డాంపర్ ఒకటి, ఈ వైబ్రేషన్ డాంపర్ ఇక్కడ ఉంది కదా, ఇట్లా ప్రెస్ అవుతుంది అండ్ వైబ్రేషన్ని ఆపుతుంది. నన్ను అడిగితే ఓన్లీ కోర్ ఆఫ్ రోడింగ్ చేసేటోళ్ళు, లేకుంటే సైకిల్ నడిపించేటోళ్ళు, బాగా ఆఫ్ రోడ్ చేసేటోళ్ళు మాత్రమే యూజ్ చేయండి. నార్మల్గా రోడ్డు మీద యూజ్ చేసేటోళ్ళకి అయితే అవసరం లేదు. బట్ దిస్ స్టిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టిక్ ఉంటే మ్యాజిక్ చేయొచ్చు మనం Insta360. ఈ స్టిక్ ఉంటే మ్యాజిక్ చేయొచ్చు మనం Insta360 తోటి. Insta360 X4 స్విచ్ డౌన్. సో ఆన్ చేయగానే వెరీ ఫస్ట్ టైం ఆన్ చేస్తున్నా కాబట్టి లాంగ్వేజ్ అది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఓకే, ప్లీజ్ డౌన్లోడ్ ద Insta360 యాప్ ఇన్ ప్లే స్టోర్ ఆర్ గూగుల్ యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్. ఆల్రెడీ మన దగ్గర రెడీగా ఉంది. సో మనము దీన్ని కనెక్ట్ చేసాం. మన ఫోన్లో యాప్ వేసుకున్న తర్వాత ఒకసారి యాప్తో కనెక్ట్ చేయాలి, కెమెరాలో కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన వెంటనే ఫోన్కి కనెక్ట్ అయిన తర్వాతనే ఈ కెమెరా స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ కాదనమాట, చాలా మొండి కెమెరా. జాయిన్ చిన్న ఏమంటారు, మనల్ని ట్రైన్ చేసే ప్రోగ్రామ్ అనమాట ఇది. సో కెమెరా ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా పనిచేయదు అన్నది, స్టాండర్డ్, ఆటో, లెన్స్ గార్డ్ గురించి. బేసిక్గా మనం లెన్స్ గార్డ్ ఆన్ చేసినాం కాబట్టి లెన్స్ క్లియర్.
గాట్ ఇట్. ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ కెమెరా 8K 30 FPS రికార్డ్ చేయగలుగుతుంది, 5.7K అప్ టు 60 FPS రికార్డ్ చేయగలుగుతుంది, అండ్ 4Kలో కూడా మనం రికార్డ్ చేయొచ్చు. 4K అప్ టు 100 FPS రికార్డ్ చేయొచ్చు. 4K 100 FPS అంటే ఆల్మోస్ట్ స్లో మోషన్ షాట్స్ చేయొచ్చు మనం. చూడండి ఇక్కడ 18 మెగాపిక్సెల్ అండ్ 17 మెగాపిక్సెల్ రెండు కెమెరా రెజల్యూషన్స్ చేంజ్ చేయొచ్చు. అండ్ హెచ్డిఆర్ మోడ్ ఉంది, హెచ్డిఆర్ ఫోటో మోడ్ ఉంది, దీంట్లో ఇంటర్వెల్ ఉంది, దీంట్లో ఏమంటారు బర్స్ట్ ఫోటో ఉంది, స్టార్ ల్యాబ్స్, ఒకవేళ మనం స్టార్ ల్యాబ్స్ ఏమైనా తీయాలనుకుంటే లైక్ గ్యాలక్సీ కానీ స్టార్స్ కానీ స్టార్ గేజింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చేయొచ్చు. అండ్ మనం లూప్ రికార్డింగ్ చేయొచ్చు. అండ్ ఇది బాగుంటుంది, బుల్లెట్ టైం, ఇంకోటేమో టైం షిఫ్ట్, టైం ల్యాబ్స్, హెచ్డిఆర్ వీడియో రికార్డింగ్. అండ్ హెచ్డిఆర్ మనము ఇప్పుడు 5.7K 30 FPSలో హెచ్డిఆర్ వీడియోస్ చేయొచ్చు. హెచ్డిఆర్లో క్లారిటీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆస్కింగ్, ఇక్కడ ఎక్కడో దుమ్ము ఉంది, అందుకే ఇది సరిగ్గా ఆస్కింగ్ టు క్లియర్ ఇట్. లెన్స్ క్వాలిటీ, కెమెరా క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు దీంట్లో మనము Insta360 బేసిక్గా కొంచెం ఇట్లా ఫొటోస్ ఏవైతే ఉంటాయో, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొంచెం కర్విష్ వస్తాయి, వాటిని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. మెగా ఇంకా అల్ట్రా లేకుంటే డీరాప్ చేసుకుంటే చూడండి మీరు మొత్తం ఏదైతే ఇట్లా ఫుటేజ్ అనేది మనకి కర్విష్ ఉంటుంది కదా, అది స్ట్రైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మన Insta360లో Insta360 X4లో వీడియోస్ ఎలా వస్తాయో చెక్ చేద్దామా. యాక్చువల్లీ ఇవి చెక్ చేయడానికి నేను నిన్న అన్బాక్స్ చేసిన తర్వాత ఆల్ ది వే సిక్కింలో ఉన్నా ఇప్పుడు నేను. సిక్కిం, ఓకే. సో ఇది మన Insta360 X4. అండ్ ఒకవేళ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ ఎవరు లేరు నన్ను షూట్ చేయడానికి, కాకపోతే నన్ను నేను షూట్ చేసుకోవాలి, నేను ఒక్కనే ఉన్నా, ట్రైపాడ్ పెట్టలేను. అప్పుడు అలాంటప్పుడు ఈ కెమెరాని వాడి మనం ఎలా షూట్ చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎక్కడికైనా పోయినప్పుడు అన్న ఒక వీడియో తీయ, భయ ఏక్ వీడియో నికాలనా, ఏక్ ఫోటో నికాలనా అని అడుగుతూ ఉంటాం. వాడికి మన ఇష్టం వచ్చినట్టు తీస్తాడు, మనకు నచ్చినట్టు తీయడు. మళ్ళీ అడుగుదామంటే ఈ అమ్మ వీనికి ఎన్నిసార్లు చెప్పినా వీడు ఇట్లనే ఇస్తాడు రా, మళ్ళీ ఏం అడుగుతామని చెప్పి వేరేని అడుగుతాం. తర్వాత చిరాకు పడి ఇంకా పోనీలే. కానీ గుర్తుపెట్టుకొని ఇంత దూరం వచ్చి ఒక మంచి ఫోటో, మనకి నచ్చినట్టు ఫోటో రాకపోతే ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతాం. మన లైఫ్ టైంలో మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. సో అందుకే Insta360 X4తో పాటు ఈ ఏదైతే స్టిక్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇన్విజిబుల్ స్టిక్ అంటారు, ఈ స్టిక్ వాడండి. జస్ట్ ఈ స్టిక్ని మనం మన కెమెరాతో పాటు ఈ స్టిక్ తీసుకొని ఇక్కడ కింద స్క్రూకి మౌంట్ చేసేసి ఇట్స్ రెడీ. సో బిఫోర్ ఐ బిగిన్ ద మ్యాజిక్, సో ఇది Insta360 అని చెప్పిన కదా, సో ఇది 360 degreesలో మొత్తం కవర్ చేస్తుంది. సో కరెంట్లీ ఏదైతే రికార్డ్ ఇస్తుందో 360 degreesలో రికార్డ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వీడియో ప్లే చేసి చూపిస్తాను మీకు. కెమెరా అట్ సైడ్ ఉంది, నాకు కెమెరా అట్ సైడ్ ఉంది, అండ్ ఇట్ సైడ్ కెమెరాకి నేనున్నా. సో నౌ లుక్ ఎట్ దిస్ వ్యూ. జస్ట్ నేను దీన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటా. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ హెడ్సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం మన దగ్గర ఉన్న హెడ్సెట్ని పేరింగ్ మోడ్లోకి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మన హెడ్సెట్ పేరు చూపిస్తుంది, అండ్ దీన్ని మనం పేరు వేసుకోవాలంతే. మళ్ళీ మన Insta360 X4 ఈ హెడ్సెట్ తోటి కనెక్ట్ అయిపోయింది. సో మనం ఏదైతే దీంట్లో ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తామో ఈ వీడియోలో ఆటోమేటిక్గా ఆడియో ఇక్కడ నుంచి క్యాప్చర్ చేస్తుంది సీమ్లెస్గా. నేను చెప్పినా కదా ఈ కెమెరాలో ఎవరి హెల్ప్ లేకుండా మనది మనం షూట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు నేను వాక్ చేసేటప్పుడు సో ఫస్ట్లీ ఈ కెమెరా క్వాలిటీ ఎట్లుంది అంటే వీడియో ఎట్లా ప్రొడ్యూస్ చేసింది అన్నది మీరు నాకు చెప్పండి. మనం ఇప్పుడు బ్యూటిఫుల్ సిక్కింలో ఉన్నాం, అండ్ సిక్కింలో Insta360 ఒక బ్రిడ్జ్ పైన వాక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నార్మల్గా నేను వాక్ చేస్తున్నా, ఇట్లా ముంగడికి వెళ్తున్నా, ఎవరైనా షార్ట్ తీయమన్నా అనుకోండి, వాళ్ళు కూడా నాతో పాటు వెనకాలకి వాక్ చేయాల్సి వస్తుంది, లేకుండా ట్రాక్ చేయాల్సి వస్తుంది. కానీ ట్రాకింగ్ ఎలాంటి లేకుండా ఆరామ్సే ఇట్లా చేయొచ్చు. అండ్ ఆడియో చెప్పిన కదా, దీనిలో ఆడియో కూడా మనం ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ హెడ్సెట్ తోటి ఈ ఆడియో దీనిలో రికార్డ్ అవుతుంది. ఇది ఒకవేళ వేరే వాళ్ళు మాట్లాడుతున్నా, లేకుంటే వేరే ట్రాఫిక్ నాయిస్ ఉన్నా, ఇంకేదైనా నాయిస్ ఉన్నా సరే మనం మాట్లాడితే క్లియర్గా కెమెరాలో రికార్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన దగ్గర డ్రోన్ లేదు, అండ్ ఇప్పుడు నేను వేరే వాళ్ళని అక్కడి నుంచి ఫోటో తీయమని చెప్పాను. డ్రోన్ లేకపోయినా కానీ డ్రోన్ లాంటి వీడియో తీయచ్చు. చూడండి ఒకసారి. ఆహా, బ్యూటిఫుల్ రివర్ వ్యూ. అండ్ ఇప్పుడు షూట్ చేయండి, తర్వాత ఫ్రేమ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే నా వెనకాల ఉన్న షాట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇటు సైడ్ ఉన్న షాట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి సార్ ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది షాట్. ఇట్లా మనం ఇప్పుడు చూడండి 3, 2, 1 ఐ గెస్ రివర్ అంతా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. అండ్ కావాలనుకుంటే ఇంత దూరంకి వెళ్ళి కూడా షాట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అక్కడ డ్రోన్ ఉండి నా ఫోటో తీస్తే ఎట్లయితే ఉంటుందో అట్లా వస్తుంది. అండ్ ఇలా ఇంకొక మంచి ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం 360లో రికార్డ్ చేస్తున్నాం. 360 కాకుండా వేరే సింగిల్ మోడ్లో మనం అంటే సింగిల్ లెన్స్ మోడ్లో రికార్డ్ చేస్తే మనం ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో సింగిల్ లెన్స్ మోడ్లో కూడా మనం రికార్డ్ చేయొచ్చు.
360 కాకుండా సింగిల్ లెన్స్లో ఇప్పుడు రికార్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి చాలా మందికి రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేయడానికి కష్టమవుతుంది కదా, ఇట్లా సింగిల్ లెన్స్ మోడ్లో పెట్టుకుంటే మన యాక్షన్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో సేమ్ అట్లనే రికార్డ్ చేస్తుంది చూడండి, అంత క్లియర్గా. మనం కావాలనుకుంటే ఇక్కడ మనం ఫ్రీ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, లైక్ 360 degreesలో, అంటే మొత్తం నన్ను మాత్రమే షూట్ చేసేటట్టు అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు రీల్స్ బాగా ట్రెండింగ్ ఉంది కదా, సో ఒకవేళ రీల్ ఎవరైనా అంటే రీల్ కాంటెంట్ కావాలనుకుంటే మిమ్మల్ని ఇట్లా పోర్ట్రేట్లో షూట్ చేయాలనుకుంటే అట్లా కూడా షూట్ చేస్తుంది కెమెరా. నెక్స్ట్ అది చూద్దాం. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తుంది సింగిల్ లెన్స్ మీ మోడ్ అనమాట, అంటే నన్ను మాత్రమే రికార్డ్ చేస్తుంది. మనం ఇప్పుడు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎవరైనా షూట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు ఇట్లాంటి కొన్ని షార్ట్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు, మీతో పాటు కెమెరా రావాలని చెప్పి అనుకుంటున్నారు, సో దానికి మస్తు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి వ్యూ, ఇక్కడ వ్యూ చూపెట్టాలనుకుంటే ఇక్కడ వ్యూ చూపెట్టచ్చు. కాకపోతే దీనిలో ఏంటంటే మనం మాత్రమే ఉంటాం, వెనకాల వ్యూ తీయలేం. వెనకాల వ్యూ తీయాలంటే కెమెరా పొజిషన్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని షూట్ చేస్తే మనతో పాటు రివర్, మౌంటైన్స్ అన్నీ వస్తాయి అద్భుతంగా. నాకైతే ఈ కెమెరా క్వాలిటీ చాలా మంచిగా అనిపించింది, బికాజ్ నేను ఆల్రెడీ Insta360 X3 యూజ్ చేస్తున్నా. సో దీనిలో బ్యాటరీ బ్యాకప్ అనేది పెద్దది ఉంది అండ్ మనం అప్ టు 10 meters దాకా దీన్ని వాటర్ లోపల తీసుకెళ్ళచ్చు. అంతేకాకుండా ఈసారి వీళ్ళు ఫ్లోర్ స్టడీ ఆప్షన్ కూడా ఇచ్చారు, మోర్ స్టెబిలిటీ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హారిజన్ లాక్, అంటే మనం కెమెరాని ఇలా 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 ఎంత తిప్పినా కానీ హారిజన్ ఒకసారి లాక్ అయిందంటే మీరు ఎంత తిప్పినా సరే అది స్టేబుల్గానే ఉంటుంది. సో ఎవరైతే బేసిక్గా అడ్వెంచర్ యాక్షన్ చేస్తుంటారో, కెమెరా ఒక యాంగిల్లో ఉండదో వాళ్ళకి ఇది మస్తు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఐ రికమెండ్ లైక్ సోలో క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఐ సీరియస్లీ రికమెండ్ దిస్ కెమెరా. దిస్ అ వెరీ వెరీ యూస్ఫుల్ కెమెరా. అండ్ జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా చాలామందికి ఎడిటింగ్ Insta360లో వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్. కానీ మనం ఈ ఎడిటింగ్ని యాప్లో AI యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చాలా ఈజీగా వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మనం కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, AI సెలెక్ట్ చేసుకుంటే ఎలా కావాలంటే అలా ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఉన్న అడ్వాంటేజే అది, ఫస్ట్ రికార్డ్ చేసుకోండి, ఫ్రేమ్ తర్వాత చేసుకోండి. సో గైస్ అదనమాట ఈరోజు ఈ Insta360 X4 గురించి వీడియో. దీనికి సంబంధించిన లింక్ ఎవరైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. బేసిక్గా మీరు అమెజాన్ నుంచి కూడా పోయి కొనుక్కోవచ్చు. మీరు అమెజాన్ నుంచే కాదు, బయట షాప్ నుంచి కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఏం చేయాలి తెలుసా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సోలోగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారో, లేకుంటే సోలోగా మీరు కూడా ట్రావెల్ చేయాలనుకుంటే అండ్ సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్లీ రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.